హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరోజమ్మ వంటలు. ఈరోజు మనం బొరుగులుండ చేస్తున్నాం. దానికి కావాల్సినవి బొరుగులు, అలాగే బెల్లం, అలాగే పప్పులు. 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను చిన్న గిన్నెతో. అలాగే కొద్దిగా పప్పులు తీసుకున్నాను. నేను ఒక పెద్ద గిన్నెకి బొరుగులు తీసుకున్నాను. చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఈ బెల్లం కరుగుతుంది. ఇది ఇప్పుడు మనం స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని మొత్తం కరిగిచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బెల్లం అంతా కరిగిచ్చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా అనేది మనం ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకున్నాక కొద్దిగా వేసి చూసుకోవాలి. చూసారు కదా, చేతికి రాలేదు, ముద్దగా అయితే రాలేదు. ఇంకా కొద్దిసేపు ఉండించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. చూసారు కదా, ఇలా చేతికి ఉంటగా వచ్చింది కాబట్టి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే ఒక బౌల్ పెట్టేసుకొని మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. మనం పాకం పట్టుకున్నాం కదా, అదంతా మనం జల్లించుకున్నాం. ఎందుకంటే ఇసుక ఏమైనా ఉంటుంది కాబట్టి పప్పులు వేసేసుకుందాం. అలాగే బొరుగులు కూడా వేసేసుకుంటున్నాను. మనం అన్నీ ఇప్పుడు కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉంటలు చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకొని ఉంటలు చేసేసుకోవాలి. లేకుంటే ఉంట అనేది సరిగ్గా రాదు. కొద్దిగా నీళ్ళు అద్దుకుంటూ ఇలా ఉంట చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది. బొరుగులు ఉంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేయండి. అలాగే లైక్ కూడా కొట్టండి.